నిన్న భారీ నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్ నేడు కోలుకుంది. భారీ లాభాలతో మార్కెట్ సూచీలు పుంజుకున్నాయి. లాస్ట్ సెన్సెక్స్ లో ట్రంప్ నిర్ణయాలతో ఏకంగా 2000 పాయింట్ల నష్టాలతో ముగిసింది సెన్సెక్స్. సెకండ్ల వ్యవధిలోనే లక్షల కోట్లు ఆవిరయ్యాయి. అయితే ఇవాళ పుంజుకున్న సెన్సెక్స్ 1089 పాయింట్ల లాభంతో 74,227 వద్ద ముగిసింది. 374 పాయింట్ల లాభంతో నిఫ్టీ 22,536 వద్ద ముగిసింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బిజినెస్ ఎడిటర్ మురళి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. మురళి. మీనాక్షి, నిన్నటి మార్కెట్ల మహాపతనం నుంచి ఈ రోజు అయితే ఒక రిలీఫ్ ర్యాలీ, పుల్ బ్యాక్ ర్యాలీ అయితే మనం చూసాము. ఆసియా మార్కెట్లు కూడా సానుకూలంగా ముగియడంతో ఇవాళ స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. ఫైనాన్షియల్, ఎఫ్ఎంసీజీ, ఐటీ, పిఎస్యు, బ్యాంక్, ఆటో, రియల్ ఎస్టేట్ ఇట్లా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు అయితే వెల్లువెత్తాయి. నిన్నటి మహాపతనం కొంత షేర్లు వాల్యుయేషన్ తగ్గడంతో వాటిల్లో కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. అట్లాగే ఏప్రిల్ 9న ఆర్బీఐ రెపో రేటు పై నిర్ణయం తీసుకునుంది. ఈ రెపో రేటు వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే సానుకూల అంచనాలు కూడా ఇన్వెస్టర్లలో ఉత్సాహం అయితే నింపాయి. రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లు మరింత దిగివచ్చే అవకాశం ఉంది. ఈఎంఐల భారం తగ్గుతుంది. సో కొంత ఇన్వెస్ట్మెంట్స్ అటువైపు మళ్ళీ అవకాశం కూడా ఉందనే అంచనాలతో స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీగా పుంజుకున్నాయి. మీనాక్షి. మురళి, నిన్న భారీ నష్టాలతో ముగిసింది. ఈ రోజు 1000 పాయింట్ల లాభాలతో క్లోజ్ అయింది. ఏ ఫ్యాక్టర్స్ వల్ల ఈ 24 గంటల్లో ఇంత చేంజ్ అయింది? దీన్ని ఏ విధంగా చూడవచ్చు? అంటే నిన్నటి మహాపతనం ఒక అవకాశంగా కూడా ఇన్వెస్టర్లు చూసే అవకాశం ఉంది. ఎందుకంటే భారీగా షేర్లు అయితే విలువలు అయితే బాగా తగ్గాయి. సో ఇది ఒక మంచి అవకాశం అనేది కూడా ఇన్వెస్టర్స్ కొనుగోళ్లకు మొగ్గు చూపారు. అట్లాగే భారీ పతనాల అనంతరం రిలీఫ్ ర్యాలీ, ఏదైతే పుల్ బ్యాక్ ర్యాలీ రావడం అనేది సాధారణమైన విషయము. దానికి తోడు ఇదే కొనుగోళ్లకు సరైన అవకాశం అని కూడా ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేస్తున్నారు. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ మురళి.